ఎన్ని రకరకాల కొత్త వంటలు ట్రై చేసినా కూడా మన బామ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు చేసే వంటకాల రుచే వేరు కదా. మనం ఎన్ని కొత్త రకాల వంటలు తిన్నా కూడా అప్పుడప్పుడు వాళ్ళ వంటల్ని టచ్ చేస్తే ఆ కిక్కే వేరు కదా. అందుకే ఈరోజు ఒక మంచి టేస్టీ స్పైసీ ఐటమ్ మీ దగ్గరకు తీసుకొచ్చా. అదే కుల్తీ దాల్ మోటీ. ఏంటి పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది మీరు చాలాసార్లు చూసుంటారు. స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడల్లా మనం అన్ని పప్పులు ఉంటాయి కదా, ఇలా హోల్ పప్పులు ఉంటాయి కదా, ఈ పప్పులతో చేసుకునే స్నాక్ ఐటమ్ అనమాట. మరి అదేంటి, ఎలా చేయాలి చూపించే ముందు మీ అందరికీ వెల్కమ్ చెప్పాలి కదా. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ మీ స్వప్న స్వాగతం పలుకుతోంది. మరి ముందుగా మనం ఏం చేయాలి అంటే, మనం ఉలువచారు చేసుకుంటాం కదా. ఉలువలు చాలా మంచివి. ఈ రోజులలో మనం కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటున్నాం. అది న్యాచురల్గా కరగాలి అంటే మంచి ఉపాయం ఉలువలతోనే అండి. ఉలువల్ని రోజు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కొంచెం బాయిల్ చేసుకొని తిన్నా సరే, లేదంటే అప్పుడప్పుడు ఉలువచారు చేసుకొని తిన్నా సరే మన బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిచ్చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ కరిగిపోతాయంట ఈ ఉలువలతో. అయితే ఉలువలు వంటికి చాలా వేడి చేస్తాయి, అందరికీ పడవు. ఒకవేళ అలా బాగా వేడి చేస్తుంది అనే ఫీలింగ్ మీలో ఉంటే గనక రోజుకొక మజ్జిగ తాగితే సరిపోతుంది. సమ్మర్లో కన్నా ఉలువల్ని ఎక్కువగా వింటర్ టైంలో తీసుకున్నాం అనుకోండి, వేడి చేయకుండా ఉంటుంది. చాలా వేడి ఒళ్ళు ఉన్న వాళ్ళైతే సమ్మర్లో ఉలువల్ని అవాయిడ్ చేయండి. సో ఇక్కడ ఉలువల్ని ఆల్రెడీ 6 గంటలు నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే మనం మసూర్ దాల్ అంటాం కదా, ఎర్ర కందిపప్పు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, తొందరగా ఉడికిపోతుంది. మనం ఉల్లిపాయలు వేసుకొని పప్పు చేసుకుంటాం. ఎర్ర కందిపప్పు మొత్తం ఇలాగే ఫస్ట్ ఇలా ఉంటుంది. దీన్ని దంచితే పొట్టు తీస్తే లోపల వచ్చేదే మనకి మసూర్ దాల్. దీన్ని కూడా నేను ఒక 6 గంటలు నానబెట్టి నీళ్లు తీసేస్తే ఇవి 2 ఇలా వచ్చాయన్నమాట. దీంతో మనం ఈరోజు దాల్ మోటీ చేయబోతున్నాము. వీటిని ఇక్కడ పక్కన పెట్టేసుకొని కొంచెం నూనె వేడిగా ఉండాలి. ఒకసారి ఒక టేస్ట్ చూద్దాం. ఈ నూనె ఇంకా వేడవలేదు. ఈలోపు మనం వేరే పని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ శనగపిండి, పసుపు, జీలకర్ర పొడి, ఇంగువ, ఈ మూడింటిని కలుపుకొని మనం సేవ్ చేసుకోవాలి. ఈ నూనె వేడయ్యేలోపు మనం పిండి కలుపుకుందాం. ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఒక ఫుల్ బౌల్ శనగపిండి, అలాగే కాస్తంత వాము పొడి. మనం పిండి వంటలు చేసేటప్పుడు వాము డైరెక్ట్గా వేసుకుంటాం కదా, అలా కాకుండా నేను పౌడర్ చేసుకున్నాను. ఆ వాము పొడిని ఇందులో వేసా. అలాగే పసుపు, ఇంకా ఇంగువ వేసుకొని ఈ పిండికి సరిపడా ఉప్పు. ఇప్పుడు మనం దీన్ని సన్నగా చిన్నగా సేవ్ చేసుకోబోతున్నాం. వాము డైరెక్ట్గా వేసామనుకోండి, చాలా సన్నగా చిన్నగా సేవ్ చేసుకోవడం రాదు కదా. ఒకవేళ వాము వేయకుండా అలాగే సేవ్ చేసుకున్నాం అనుకోండి, వాము లేని సేవ్ ఎలా ఉంటుంది, అంత బాగుండదు కదా. అందుకే వాము పౌడర్ నేను ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసి ఈ పిండిని తడుపుకోవాలి. ఈ పిండి అంతా ఒకసారి అన్ని పొడులు కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని ముద్ద చేసుకోవాలి. శనగపిండిని కనుక మనం తడుపుతూ ఉంటే చాలా జిగుటగా ఉంటుంది. అందుకే ఎక్కువ మటుకి శనగపిండిని తినడం తగ్గించండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు తింటే ఏం కాదు, కానీ చాలా రెగ్యులర్గా తింటే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం తడుపుతూ ఉంటే శనగపిండి మనకి ఎలా పట్టుకుంటుందో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కడుపులో అలాగే పట్టుకుంటుందని చాలామంది వద్దు అని చెప్తుంటారు. బట్ అప్పుడప్పుడు తింటే ఏం కాదు, రెగ్యులర్గా మటుకి కొంచెం అవాయిడ్ చేయండి. పిండి కొంచెం మెత్తగానే ఉండాలి. మనం చేస్తున్న కారపూస చాలా సన్నగా చేస్తున్నాం, సన్న సేవ్ కదా, అందుకని కొంచెం మెత్తగా ఉంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఈ పిండి ముక్కుల్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం తడుపుకున్న పిండి ఇప్పుడు వేడైన నూనెలో మనం సేవ్ చేసుకుందాం.
సన్నగా సేవ్ చేసుకున్నాం కదా కారపూస అంటాం మన వాడుక భాషలో. కొంచెం వేగిన తర్వాత తీసేద్దాం. ఇలా బుడగలు రావడం ఆగిపోయిన తర్వాత ఇందులో వేసుకున్న కారపూస తీసేయాలి. నూనె వేడిగా ఉంది కదా, ఈ వేడిగా ఉన్న నూనెలోనే మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఫస్ట్ కొంచెం కొంచెం ఇందులో నీళ్ళన్నీ తీసేసుకొని కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి పప్పు చక్కగా వేగిపోయింది. పప్పు వేగిన తర్వాత చక్కగా విచ్చుకుంది కదా, ఇలాగే వేగిన తర్వాత దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులో ఉన్న నూనె అంతా పోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకుందాం. అలాగే మిగిలిన పప్పును కూడా ఫ్రై చేసుకుందాం. ఒకేసారి ఎక్కువ పప్పు కాకుండా కొంచెం కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకి వేగడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఒకేసారి ఫుల్గా పప్పు వేస్తే పైన పప్పు అంతా వేగిపోతుంది, లోపల పప్పు అలాగే పచ్చిగా ఉంటుంది. కొంచెం కొంచెం వేసుకుంటేనే ఎప్పుడు బెస్ట్. రెండోసారి వేసుకున్న పప్పు కూడా చక్కగా వేగిపోయింది. చూడండి మంచి కలర్ వచ్చింది కదా. దీన్ని కూడా తీసి ఇదే బౌల్లో వేసుకుందాం. ఇక్కడ మనం సేవ్ చేసుకున్నాం, అలాగే పప్పుని కూడా మంచి డీప్ ఫ్రై చేసుకున్నాం. ఉలవలు అలాగే ఎర్ర కందిపప్పుని మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు నూనె ఇంకా స్టిల్ వేడిగా ఉంది. ఈ నూనెలో, ఈ వేడిగా ఉన్న నూనెలో మనం ఏం చేయాలి అంటే కొంచెం కరివేపాకు, కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే కరివేపాకు పచ్చిగా ఉంటుంది కదా, పైన పడుతుంది. కరివేపాకు వేగిన తర్వాత తీసేసి టిష్యూ పేపర్ పైన మనం ఆల్రెడీ కారపూస వేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేద్దాం. ఎక్కడైనా ఆయిల్ ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది. అలాగే జీడిపప్పు కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం జీడిపప్పు వేగిన తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీస్, ఇలా జాలీలో వేయించుకున్నాం అనుకోండి ఒకే దగ్గర వేగిపోతాయి, తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే డైరెక్ట్గా నూనెలో వేస్తే అవి మనం తీసే లోపలే మాడిపోతాయి. అందుకే ఇలా జాలీలో వేసుకుంటే చాలా స్మార్ట్ అన్నమాట. చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని ఇందులో వేసేసి ఇప్పుడు ఒక చిన్న మసాలా చేసుకోవాలి. మిక్సీ జార్, మనం నిమ్మప్పు అంటాం కదా, నిమ్మప్పుని కొంచెం నిమ్మప్పు తీసుకొని అలాగే నల్ల ఉప్పు, కొంచెం చక్కెర, ఇంకా ఎండుమిరపకాయలు కొన్ని ఏమో నేను సైడ్కి పెడతాను. ఇంకా కొంచెం ఎండుమిరపకాయలు ఒక 4-5 ఎండుమిరపకాయలు ఇందులో వేసేసి ఈ మసాలాకి సరిపడా ఉప్పు, సేవ్లో ఆల్రెడీ కొంచెమే ఉప్పు వేసాం, ఇంకా ఈ మసాలాలో కూడా మనకి కొంచెం ఉప్పు పడుతుంది. ఇందులో కొంచెం ఉప్పు అంటే పప్పులో ఉప్పు లేదు కదా, ఆ పప్పుకి సరిపడా ఉప్పు వేసి ఒక్కసారి ఇలా మిక్సీ చేసుకొని వచ్చేయాలి. నేను వెళ్ళి మిక్సీ చేసుకొని వచ్చేస్తా. ఆహా, మిక్సీ చేసుకొని వచ్చేసా. మసాలా అయితే అద్దరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడే అసలు పనంతా, మనం వేపి పెట్టుకున్న ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పులో ఫస్ట్ మనం చేసుకున్న మసాలా వేయాలి. ఇందులో మసాలా వేసాం కానీ ఈ మసాలా ఎక్కువగా వేయకూడదు, చూసుకొని కొంచెం కొంచెం చూసుకొని వేయాలి. సో మసాలా వేసి చక్కగా కలిపిన తర్వాత మంచిగా పప్పుకి కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేసేద్దాం. సేవ్ పెద్ద పెద్దగా ఉంటే కనుక కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. చేసుకున్న తర్వాత ఈ బౌల్ పైన ఇలా మూత పెట్టేసి
ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇలా కలిపేసామంటే దాల్ మోటి రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుంది. బట్ ఇది ఎప్పుడు మీరు వెళ్ళి స్వీట్ షాప్లోకి వెళ్ళి కొనుక్కొని వస్తారు కదా, ఎంత సింపుల్గా ఇంట్లోనే చేసేసాం చూడండి. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేవే కాబట్టి బయట నుండి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమైనా ఉలవలు ఎర్ర కందిపప్పు గనక లేకపోతే మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం తెచ్చుకుంటే సరిపోతుంది. కొంచెం పప్పుతోనే మనం ఇంత మిక్చర్ చేసుకున్నాం కదా. రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. కుల్తీ దాల్ మోటి తయారు చేయ విధానం: ముందుగా శనగపిండి, వాము, పసుపు, ఇంగువ, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలుపుకొని మురుకుల పీటలో పిండి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని సేవ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన ఉలువలు, ఎర్ర కందిపప్పుని డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, జీడిపప్పు, ఎండుమిర్చిని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత నిమ్ముప్పు, నల్లుప్పు, చక్కెర, ఎండుమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. తర్వాత ముందు వేయించుకున్న పప్పుల్లో గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి అలాగే డీప్ ఫ్రై చేసుకున్న కరివేపాకు, జీడిపప్పు, ఎండుమిర్చి అండ్ సేవ్ అన్ని కలిసే విధంగా కలుపుకుంటే కుల్తీ దాల్ మోటి రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఈ బుట్టలో వేసేద్దాం. అంతే, పిల్లలకి ఇలాంటి స్నాక్స్ అప్పుడప్పుడు పెట్టండి. నేనే మిక్స్ చేసి చూపించాను, బట్ ఎక్కువగా రెగ్యులర్గా మట్టికి తినకండి, ఎందుకంటే చాలా ఆయిల్ ఫుడ్ కదా. పిల్లలకైతే పర్వాలేదు, కానీ అప్పుడప్పుడు. మరి చూసారు కదా ఈ రోజు బామ్మగారబ్బం సెగ్మెంట్లో మనం చేసిన కుల్తీ దాల్ మోటి ఎంత బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఇలాగే వస్తుంది. మరి మరొక సరికొత్త రెసిపీతో రేపు ఫ్రైడే ఫ్రెష్ సెగ్మెంట్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.